బ్రేకింగ్ న్యూస్. హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. అదుపు తప్పిన ఓ కారు లోయలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ కొండ మలుపు దగ్గర కారు అదుపు తప్పి క్షణాల్లోనే లోయలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవుతున్నాయి. చూడండి, కారు అదుపు తప్పి, బ్లాక్ కలర్ కారు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు. ఎగిరి లోయలోకి అమాంతంగా పడిపోయింది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికే కారణమని స్థానికులు చెప్తున్నారు. ఎక్కడ కూడా అతను బ్రేక్ అప్లై చేయలేదు. స్ట్రైట్ రావటమే డైరెక్ట్ లోయలోకి వెళ్ళిపోయాడు. మరి డ్రైవింగ్ పై పట్టులేని డ్రైవర్ నడుపుతున్నాడా? అక్కడ మలుపు ఉంది, మలుపు దగ్గర టర్న్ తీసుకోకుండా స్ట్రైట్ అవే వెళ్ళిపోయాడు. నిద్రమత్తులో ఉన్నాడా, లేదు డ్రైవింగ్కి కొత్త అనే విషయంపై చర్చ జరుగుతోంది. రావటమే స్ట్రైట్ అవే ఆ లోయలోకి దూసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం జరుగుతున్న సమయంలో అందులో ఇద్దరు చనిపోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్షణ గోడ కానీ సేఫ్టీ బ్యారియర్స్ కానీ లేని దృశ్యాలు మీరు చూస్తున్నారు. నిజానికి అంత లోయ ఉన్నప్పుడు, అలాంటి టర్నింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఒకసారి రైలింగ్ కనబడుతుంది. అటువంటి రైలింగే ఇటు సైడ్ కూడా ఉండుంటే, రెండు వైపులా ఉండుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ రైలింగ్ని ఢీకొని కారు ఆగి ఉండేది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, అక్కడ రైలింగ్ లేకపోవడం ప్రమాదానికి కారణమైతే డ్రైవర్ బహుశా చాలా వేగంగా వచ్చాడు. రావడమే బహుశా అక్కడ టర్నింగ్ ఉంది అని కూడా అనుకుని ఉండడు. ఆ దారి కొత్త అయినా అయ్యుండి ఉండాలి, లేదు డ్రైవింగ్కి కొత్త అయినా అయ్యుండి ఉండాలి, లేదు నిద్రమత్తులోనైనా ఏదైనా కునుకు తీసి ఉండాలి, లేదు ఈ మధ్యన ఫోన్లు నడుపుతూ, సెల్ ఫోన్లు నడుపుతూ, వీడియోలు చూస్తూ కూడా కార్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఘటన అయినా అయ్యి ఉండాలి. ఏం జరిగిందో మొత్తానికి పెద్ద ప్రమాదం దారితీసింది. ఆ సమయంలో ఇంకో 2 కార్లు వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ కార్లను ఢీ కొడితే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. ఒకటి సెల్ ఫోను, లేదు మొబైల్లో వీడియోలు చూస్తూ నడిపి ఉండాలి, పట్టపగల కాబట్టి. పైగా సమయం ఎంత అవుతుంది? 4:29 అవుతుంది. అంటే సాయంకాలం 4:29 సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మొబైల్ చూస్తూ నడిపాడా, డ్రైవింగ్ కొత్త, దారి కొత్త, కారణం ఏంటనేది తెలియాలి. కానీ ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇనుప కంచెలు లేదా కాంక్రీట్ బ్యారియర్స్ ఉండుంటే కారు లోయలో పడకుండా ఆగిపోయేది. 2 ప్రాణాలు దక్కేవి అని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదకరమైన మలుపుల దగ్గర తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేయాలి అని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.